ప్రియమైన జెహోజిర్ లోదన స్పిరిచువల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దేవునికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం దయచేసి ఎవరైనా చదవవలసిందిగా పెట్టుకుంటున్నాను. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. చాలండి. వాక్యం అందించిన బిడ్డను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసుప్రభు గారు అండి, దేవుని వరమును నీవు నన్ను నిన్ను దాహంకిమ్మని అడుగుతున్న వారు ఎవరో నీకు తెలియదు కనుక నీవు ఆ విధంగా మాట్లాడుతున్నావు అని యేసుప్రభు గారు ఇక్కడ చెప్తున్నారండి. అంటే నా ప్రియమైన సహోదరులారా, యేసుప్రభు గారు అక్కడ యాకోబు బావి దగ్గరికి ఆయన రావడం మనం చూస్తున్నాం. మధ్యాహ్నపు వేళ యాకోబు బావి దగ్గరికి రావడం చూస్తున్నాం. అక్కడ సమరయ స్త్రీ అనే తను ఆ బావి దగ్గరికి దాహం కొరకు నీళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చిందండి ఆమె. అయితే నా ప్రియమైన సహోదరులు, ఇక్కడ యేసుప్రభు గారు అక్కడికి ఆయన దాహం కొని వెళ్ళి ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే ఆమెను రక్షించడానికి వెళ్ళి ఉన్నారనుకుంటున్నారా? నా ప్రియమైన సహోదరులారా, కేవలము ఆయన ఆమెను రక్షించడానికే వెళ్ళి ఉన్నారండి. అక్కడ నా ప్రియమైన సహోదరులారు, ఇక్కడ అంటున్నారు ఆయన, నేను ఇచ్చే నీళ్లు తాగు ప్రతివాడు కూడా మరలా దప్పికొనడు అని చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఇక్కడ సమరీలతో ఎవరు కూడా సాంగత్యం చేయరండి. అదేవిధంగా సుంకపు గుత్తదారుడైన జక్కయ్యతో కూడా ఎవ్వరు కూడా సరిగ్గా మాట్లాడేవారు కాదు. అతనంటే అందరూ కూడా చాలా ఈర్ష్య ద్వేషాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే అతను పన్ను రెట్టింపు వసూలు చేసే విధంగా ఉన్నాడనమాట. అయితే కానీ అతనిలో దేవుని చూడాలని, యేసుప్రభు గారు ఎవరో అని చూడాలని అతను ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా సమరయ స్త్రీ అండి. సమరయ స్త్రీ బహు పాపంతో ఆమె కుట్టుమిట్టాడే పరిస్థితి అనమాట. అయితే దేవుడు ఆమె పట్ల జాలి కలిగి ఉన్నాడండి. జాలి కలిగి ఏం చెప్తున్నాడంటే, నీవు దేవుని వరమును ఎవరో నీకు తెలుసుంటే కనుక నీవు ఆ విధంగా అడగవలసిందని ఆయన అంటున్నారు. అయితే ఆయన అంటున్నారనమాట, నేను ఇచ్చే నీళ్ళు త్రాగు ప్రతివాడు కూడా మరి ఎన్నడూ కూడా దప్పికొనడని ఆయన చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఆమె యొక్క జీవిత చరిత్ర అంతా కూడా యేసుప్రభు గారు ఆమెకి వివరించి చెప్పినప్పుడు ఆమె పశ్చాత్తాపంతో నిండిపోయిందండి. నా ప్రియమైన సహోదరులారా, అమ్మ నీ పరిస్థితి ఇది, నీ పరిస్థితి ఎవరు కూడా సమరయులతో యూదులు ఎవరు కూడా సాంగత్యం చేయరు. అయినా కూడా నేను నీవు నీ యొక్క రక్షణ భాగ్యం నాకు కావాలి కనుక నేను ఈ ప్రదేశంలోకి వచ్చి నీకు రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా నీ యొక్క జీవితం గురించి నేను చెప్తున్నాను అనేసి యేసుప్రభు గారు చెప్పారండి. ఆమె పట్ల జాలి, దయ, కరుణ కలిగి యేసుప్రభు గారు ఏమంటారంటే, నేను ఇచ్చే నీళ్ళు త్రాగు ప్రతివాడు కూడా మరి ఎన్నడూ దప్పికొనడు నా ప్రియమైన సహోదరులారా అని చెప్తున్నారు. అయితే ఆమె ఏం చేసిందంటే, యేసుప్రభు గారి యొక్క సువార్త అంతా విన్నదండి. విని వెంటనే తన యొక్క పాప జీవితాన్ని అక్కడే విడిచిపెట్టేసిందండి. తన పాప జీవితాన్ని అక్కడే విడిచిపెట్టేసింది. సమరయ స్త్రీని దాహమడిగెను, జీవజలములు ఆమెకిచ్చెను, జీవజలముల ఊటేసే దాహమనే యేసు దాహమనే. చూడండి, యేసుప్రభు గారు దాహం అని అనడం గల ముఖ్య కారణం ఏంటంటే, కేవలం ఆమెను రక్షించాలని ఒకే ఒక్క ఉద్దేశంతో అండి. నా ప్రియమైన సభ్యులరా, అందుకే మనం దైవజనులైన మనము మన దేవుని యొక్క సువార్త కొరకు వాడబడుతున్న మనం ఏం చేయాలంటే, అనేక మందికి పాపదాహాన్ని మనం వాళ్ళని విడిచిపెట్టేమని చెప్పాలండి. పాపదాహాన్ని విడిచిపెట్టి ఆత్మీయమైన దాహంతో యేసుప్రభు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జీవజలం అనే వరాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించేవారుగా ఉన్నారండి. అమ్మ, నీవు దేవుని వరం ఎట్టుదో నీవు తెలుసుంటే కనుక నీవు నాకు ఆ విధంగా ప్రశ్నించమని ఆయన చెప్తున్నారండి. వెంటనే ఆమె తను ఏం చేసిందంటే, తన పాపాన్ని ఆ బావి దగ్గర విడిచిపెట్టేసిందండి. యాకోబు బావి దగ్గర తన పాపాన్ని యాకోబు బావి దగ్గర విడిచిపెట్టేసి పశ్చాత్తాప హృదయంతో యేసుప్రభు గారిని క్షమించమని అడిగి తర్వాత మరి ఏం చేసింది, తన ఊరు వారందరినీ తీసుకొచ్చిందండి. నజరేయుడైన యేసు ఆయన మన కొరకు ఈ యొక్క సువర్తమానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. రండి, నాతో పాటు రండి, ఆ రక్షకుని చూద్దురుగా నేను సని తన ఊరు వారందరినీ వెంట పెట్టుకుని తీసుకొచ్చిందండి. నా ప్రియమైన సహోదరులారా, అవునండి. చూడండి, ఇక్కడ జక్కయ్య కూడా అట్ ద సేమ్ టైం జక్కయ్య కూడా అదే ఆశను కలిగి ఉన్నాడండి. ఆశ కల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడన్న రీతిగా ఆయన ఏం చేశారంటే, జక్కయ్య ఇంటికి వెళ్ళాడండి. జక్కయ్య యేసుప్రభు గారిని ఎవరో అని చూడగోరారు, కానీ జక్కయ్యని అంతమంది జనసమూహంలో కూడా యేసుప్రభు గారు జక్కయ్య చెట్టు మీద ఉండడం చూసి, జక్కయ్య త్వరగా దిగిరా,
నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉందని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అంటే తప్పకుండా మన పాపం పెట్టుదో మనం తెలుసుకోవాలండి. యేసుప్రభు గారిని చూడాలని ఆశ మనకు ఉండాలి, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలని ఆశ మనకు ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడే మన యొక్క ఆశను, మన యొక్క తలంపులను ఆయన తృప్తిపరిచేవారిగా ఉన్నారండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా వాక్యం కొరకు వేగిరపడే వారిగా ఉండాలండి. ఏమన్నా బుధవారం వాక్య భాగం కావచ్చు, ఆదివారం వాక్య భాగం కావచ్చు, మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా, వాక్యానుసారమైన జీవితాన్ని నాకు ఈ ప్రభుని మనం అందించేవారుగా మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే మన బిడ్డలకు కూడా ఆ వాక్యాన్ని మనం అందించేవారుగా ఉండాలి. అమ్మ దేవుని వరమును, అమ్మ నేను దేవుని వరమును నీకు అనుగ్రహించబోతున్నాను అని యేసుప్రభు గారు ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఎంతో ఓపికగా అక్కడ కూర్చుని, ఏమంటే దాహానికి వచ్చింది ఆమె, మామూలుగా యహలోకపరమైన దాహానికి ఆ వాటర్ పట్టుకెళ్ళడానికి వచ్చింది ఆమె. కానీ యేసే తన పాప జీవితాన్ని ఆమెకి తెలియచేసి ఆమె పాపం పెట్టుదా ఆయన కనపరిచి వెంటనే ఆ పాపంలోంచి ఆమెను విముక్తిని చేశారండి ఆయన. చేసిందే కాకుండా తను ఏం చేసిందంటే తన ఊరు వారందరినీ కూడా ఆ రక్షకుని యొద్దకు తీసుకొచ్చిందండి. ఈరోజు మీరు ఎవరెవరు దేవుని సన్నిధానానికి ఎవరెవరు నడిపిస్తున్నారు అండి, బుధవారం ఆరాధన కావచ్చు, ఆదివారం ఆరాధన కావచ్చు, మీరు ఎవరెవరిని దేవుని సన్నిధానానికి నడిపిస్తున్నారు? మీరు రక్షణ పొందిన మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఎవరినైనా రక్షించారా? ఎవరినైనా ప్రభు సన్నిధికి తీసుకొచ్చారా? ఎవరినైనా ఈ వాక్యాన్ని వినే యొక్క భాగ్యాన్ని వాళ్ళు కలిగించారా? నా ప్రియమైన సభ్యులారా, మనలో మనమే ప్రశ్నించుకునే వారికి మనం ఉండాలండి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారండి, ఆయన తన శిష్యులకి అనేకమైన శ్రమల నుంచి వాళ్ళని విడిపించారండి. ఆయన వారితో జీవిస్తూ కూడా ఆయన అనేకమైన ఈ లోకపరమైన మనిషి కుమారుడిగా ఉంటూ అట్ ద సేమ్ టైం దేవుని కుమారుడు బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చారండి శిష్యుల జీవితంలో. వారు తుఫాన్లో కొట్టుమిట్టాడిపోతున్నప్పుడు, ప్రభువా మేము తుఫాన్తో ఎలా ఉన్నాము, మీరేంటి వాడు అడుగు బాగా నిద్రపోతున్నారని అన్నప్పుడు అల్ప విశ్వాసులారా అని వెంటనే ఆ తుఫాన్ని గద్దించడం మనం చూస్తున్నాం. వారు ఆకలి కొన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాళ్ళకి అందరికీ కూడా ఆహారాన్ని సమృద్ధిగా పంచిపెట్టడం మనం చూస్తున్నాం. వారు చేపలు పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి వల వేయండి అని అనగానే విస్తారమైన చేపలు వాళ్ళు పట్టుకోవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, శిష్యుల యొక్క అవసరతలు ఏ విధంగా అయితే తీర్చారో దేవుని సేవకులుగా ఉన్న మన యొక్క అవసరతలు కూడా దేవుడు తీర్చేవారుగా ఉన్నారండి. అట్ ద సేమ్ టైం దేవుడిని అంగీకరించే వారి యొక్క అవసరతలు కూడా దేవుడు తీర్చేవారుగా ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలంటే యేసుప్రభు గారి యొక్క శిష్యులు నలుదిశలకి వెళ్ళి తమ సువార్తను ప్రకటించారండి. వాళ్ళు ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓర్చి నలుదిశలకి వెళ్ళి వాళ్ళ సువార్తను ప్రకటించారు. నా ప్రియమైన సోదరులారా, ఆయన మా శిష్యుల యొక్క పాదాలు కడిగి ఉన్నారండి. ఏమండి, ఆయన శిష్యుల యొక్క పాదాలు తగ్గింపు స్వభావంతో శిష్యుల పాదాలు కడిగారు. వారు ప్రతి ఒక్కరిని కూడా, పేతురు ఎంత భయంకరంగా యేసుప్రభు గారు ఆయన ఎవరో నాకు తెలియదనిసే అని చెప్పినప్పుడు కూడా ఆ పేతురు పశ్చాత్తాప హృదయుడే ఆయన రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్న సందర్భంలో కూడా యేసయ్య ఆయనతో ఉన్నారండి. నా ప్రియమైన సభ్యులారా, అందుకే పేతురు నీ బండ మీద నీ యొక్క నా సంఘాన్ని నీ బండ మీద కడతానని చెప్పారు యేసుప్రభు గారు. నా ప్రియమైన సహోదరులారా, పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తారని చెప్పారు. అంటే శిష్యులకు చేసిన ఆ యొక్క మేలులు, శిష్యులకు చేసిన సహాయము, దేవుని బిడ్డలకి అయిన మనకి కూడా దేవుడు సహాయం చేయడానికి సమర్థుడిగా ఉన్నారండి ఆయన. నా ప్రియమైన సోదరులారా, మనకి చూడండి చిన్ననాటి నుంచి కూడా దేవుడు ప్రతి ఒక్క విషయంలో మనకు సహాయం చేస్తూనే ఉన్నారండి. ఏమంటే మన బిడ్డలకు కావచ్చు, మనకు కావచ్చు, మన బంధువులకు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేకమైన మేలులు చేశారండి. నా ప్రియమైన స్టిల్ ఇంకా చేస్తూనే ఉన్నారండి. అందుకే నా ప్రియమైన సోదరులారా, మనం ఏం చేయాలంటే ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ వయసు ఉండగానే, ఈ ప్రాణం ఉండగానే, ఏమండి ఈ వయసు ఉండగానే, ప్రాణం ఉండగానే, ఈ ఆరోగ్యం ఉండగానే మనం అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే అవకాశం మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు తప్పకుండా మనం చెప్పాలండి. లేకపోతే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఏమండి పరలోక రాజు దేవుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన అందరినీ పిలవడానికి వచ్చినప్పుడు మనం ఆయనతో వెళ్ళాలంటే కనుక వాని తలంతులు అందరూ కూడా ఉపయోగించుకునే పరిస్థితి మన దగ్గర ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, అప్పుడు ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఆయన సంబోధించడం మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ప్రతి ఒక్కళ్ళు అనేక మందికి ఇంకా ఎవరైతే ఇంకా స్టిల్ ఇంకా సువార్త వినలేని భేద స్థితిలో ఉన్నారో వారిని మనం ప్రభు చెంతకు నడిపించే వారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ విధంగా నడిపించినప్పుడు చూడండి పౌలు శీల కూడా, ఏమండి ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు మహాభూకంపం వాళ్ళ పాడే పాటలకి, వాళ్ళ దేవుని స్తుతించే యొక్క స్తుతిగానాలకి ఆ యొక్క చెరసాల తలుపులు బ్రద్దలైనప్పుడు ఆ యొక్క జైలర్ కూడా ఏం చెప్తున్నాడు, అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారేమో, నాకు ఇంకా మరణశిక్ష పడుతుందేమో అని అతను ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళు, బాబు నీకు ఏ హాని చేసుకొనవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పినప్పుడు చూడండి, నేను నా ఇంటి వారు రక్షణ పొందుతామని చెప్పాడండి ఆ జైలరు. ఆ ఇంట్లో ఉన్న వారందరినీ కూడా పౌలు శీల రక్షించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరు, జైలు రక్షణ పొందారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ కుటుంబస్తులు కూడా రక్షణ పొందడం మనం చూస్తున్నాం. అంటే
మనం ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశం అంతా మనం శాంతి సమాధానంతో నింపేవారుగా మనం ఉండాలండి. కొరింథీ పత్రికలో 12 చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మనం చేతనైనంత సమాధానాన్ని అనేక మందికి మనం పంచిపెట్టేవారుగా ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం సండే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి మనకి మధ్య ఏమండి తప్పకుండా సమాధానాన్ని మనం కలుగజేసేవారుగా ఉండాలండి. ఎంతోమంది భయంకరంగా పాపంలోనే చనిపోతున్నారండి. చిన్న బిడ్డలు, పెద్ద బిడ్డలు, యవన బిడ్డలు ఏమండి దేవుని తెలియకండి వాళ్ళు కొంతమంది తమ జీవితాలను మధ్యలోనే ముగించుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తెలుసుంటే కనుక వాళ్ళు అది తప్పని వాళ్ళు తెలుసుకుంటారండి. అందుకే మనం అనేక మంది నశించిపోతున్న ఆత్మలను మనం రక్షించే భాగ్యాన్ని, బాధ్యతను ఏమంటే నశించిపోతున్న ఆత్మల యొక్క రక్షణ భాగ్యాన్ని, బాధ్యతను కూడా మన దేవుడు మనకు అనుగ్రహించారండి. ఎంతో ప్రేమతో మనకు అనుగ్రహించారు. ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. మనం ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, నేను బాప్తిసం పొందుకున్నాను, ప్రభు బలలో ప్రతి ఆదివారం నేను పాల్గొందులు పంచుకుంటున్నాను, కానీ ఇప్పటివరకు నేను ఎవరికి ఈ సువార్తను చెప్పలేకపోయాను. సువార్త యేసు గారి యొక్క సువార్త చెప్పటమే జ్ఞానం అండి. ఇహలోకంలో అనేకమైన జ్ఞానాలు ఉన్నాయి ఏమండి. దేవుని యొక్క జ్ఞానానికి మితి లేదంట. నా ప్రియమైన సహోదరులారా, చూడండి పాట కూడా ఉంది కదా, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానము ఇంకో చరణంలో ఉందన్నమాట. జ్ఞానమునకు మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఏమంటే జ్ఞానానికి ఆయన దగ్గర మితి లేదంట. ఈ వాక్యంలో జ్ఞానం అనేది కోకొలలుగా ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం అనేక మందికి చాటి చెప్పే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనకు సమయం ఉండగా, వయసు ఉండగా, ఆరోగ్యం ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలండి. కొంతమంది అనుకుంటారు, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, రిటైర్డ్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటారు. అప్పుడు మనకి శరీరం ఆరోగ్యం సహకరించదండి. అందుకే మనం ప్రాణం ఉండగానే ఈ ఆరోగ్యం ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పే భాగ్యాన్ని మనం పొందుకుందామండి. మీరు ప్రతి ఒక్క చిన్న బిడ్డలైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క రేంజ్లో, మీ యొక్క వయసు తగ్గ వారితో మీ యొక్క వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించారండి. అది తప్పకుండా మీరు ఆ యొక్క తలాంతులను వినియోగించుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. నా ప్రియమైన సహోదరులారా, చూడండి కీర్తనకారుడు చెప్తున్నాడు, నేను శ్రమలో ఉన్నప్పుడు మొరపెడితే యెహోవా నాకు ఉత్తరం ఇచ్చానని చెప్తున్నాడు. మనకి ఏదైనా శ్రమ వచ్చిందా, ఆపద వచ్చిందా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుని మనం అడిగేవారిగా మనం ఉండాలి. ఇక్కడ సమరయ స్త్రీ చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా విందండి. విని తన పాపం ఎట్టిదో తను తెలుసుకుని దేవుని రక్షకుడు తన నోటితో ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టింది. ఏమంటే పాపాన్ని విడిచిపెట్టి ఆ గ్రామంలోకి వెళ్ళి తన ఊరు వారందరినీ కూడా తను అక్కడికి క్రీస్తు ప్రభు వారి పాదముల చెంతకు నడిపించింది. ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని వాళ్ళందరికీ కూడా కలగచేసింది. నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా మనం కూడా ఈ యొక్క క్రిస్మస్, ఇంకా మనం క్రిస్మస్ రోజులు రాబోతున్నాయండి. ఏమండి, మనం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు ఏదైతే గ్రేట్ కమిషన్ మనకి ఇచ్చారో అది తూచా తప్పకుండా పాటించాలంటే మన ఇరుగు పొరుగు వారికి మన లైఫ్లో ఎప్పుడు కూడా తారసపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం బోధించే వరకు ఉండాలండి. అది నిజమైన జ్ఞానము. దేవుని తెలుసుకున్నట్టే నిజమైన జ్ఞానం అండి. ప్రభువుని మనం నోటితో ఒప్పుకున్నట్టే నిజమైన జ్ఞానము. నా ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు మరణించారు, తిరిగి లేచారని, మనకు పునరుద్ధాన ఆదివారాన్ని అనుగ్రహించారని నమ్మటమే దేవుని యొక్క జ్ఞానం అండి. ఆయన యొక్క జ్ఞానానికి మితి లేదు. ఈ యొక్క మితి లేని యొక్క గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని మనం ఏమంటే చదవటం వల్ల దేవుడు తప్పకుండా మనకి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి ఈ వాక్యమే మనకి దేవుడిని మనం నోటితో ఒప్పుకునే విధంగా చేస్తుందండి. అందుకే ప్రతి ఒక్క ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనేక మందికి వెదజల్లుదామండి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఉన్నప్పుడు ఆయన ఎట్టి అవసరట్లయితే ఆయన తీర్చారో, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వాక్యం ద్వారా మనకి ఆయన ఇప్పుడు కూడా ఆదరణకరంగా ఉన్నారండి. అందుకే తప్పకుండా మనం ఈ వాక్యాన్ని పాటిస్తూ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేసేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.